నువ్వు పడిపోయినా సరే కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? పడిపోయిన ఆ మంటినే తీసుకొని పగిలిపోయిన మన జీవితాన్ని, మన కుటుంబాల్ని, మన బ్రతుకుల్ని, చితికిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, అలసిపోయి ఉన్నావా? అయితే దేవుడు నలిగిపోయిన, అలసిపోయిన, విరిగిపోయిన మన జీవితాన్ని మరలా ఆ మట్టినే తీసి దేవుడు చూపిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడిని మనం ఆరాధన చేస్తాం. ఆయన హృదయాన్ని అర్థం చేసుకుందాం. మనుషులైతే పడిపోతే నవ్వుతారు, పడిపోతే హేళన చేస్తారు, పడిపోతే అవహేళనగా రకరకాల మాటలు మాట్లాడతారు. దేవుడు ఆ పడిపోయిన నిన్నే, ఆ పడిపోయిన పాపంలో పట్టబడిన ఆ స్త్రీనే పట్టుకున్నాడు, నిలబెట్టాడు, క్రైస్తవ ప్రపంచానికి సాక్షిగా మార్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఆయనకు వ్యత్యాసం లేదు. ఈ రాత్రి నిన్నైనా నన్నైనా ఎవరినైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన తిరిగి కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం చివరాంతంలో ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యానికి ఒతికిపోదామా?